ఆచార్య రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ గారి యొక్క జ్ఞాపకార్థ దినాన వారిని గూర్చి మాట్లాడటం ఇది గొప్ప ఆశీర్వాదమని నేను నమ్ముతున్నాను. అవకాశం ఇచ్చిన మిస్టర్ విజయ్ పాల్ గారికి నా ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నా. వారి యొక్క సహోదరులు రావెల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తూ, వేదిక మీద ఉన్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పి లీలా చంద్రబోస్ అమ్మ గారికి, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఫార్మర్ మోడరేటర్స్ ప్రెసిడెంట్స్ పరదేశ్ బాబు అయ్య గారికి, విక్రమోజస్ అయ్య గారికి, పెద్దలందరికీ కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ పక్షాన నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జీవాన్నని నాకు వెనక్కి పెట్టారు. యాక్చువల్గా జీవాన్న బహుశా మాట్లాడేటువంటి వాళ్ళలో యంగెస్ట్ నేను అయి ఉంటాను. అండ్ ఐఎమ్ ది మోస్ట్ ప్రివిలేజ్డ్ పర్సన్ టు స్పీక్ అబౌట్ ఎ సెయింట్. ఎందుకు సెయింట్ అని పిలుస్తున్నామంటే, ది వన్ హూ టచెస్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయాలను తాకినటువంటి వేదాంతిగా, ప్రజల యొక్క జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఒక సంఘ సంస్కర్తగా ఆచార్య రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ గారిని ఒక తరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఒక తరానికి ఒక పెద్ద నాయకత్వం ఇచ్చి, తరువాత తరానికి నాయకులను తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రావెల జోసెఫ్ గారు. వారితో నాకు ప్రత్యక్ష సంబంధం అయితే లేదు, ఆయన దగ్గర నేను చదువుకోలేదు. కానీ ఆయన గూర్చి నేను విన్నది చాలా విశేషమైంది, చాలా గొప్పదైనటువంటిది. తెలుగు చరిత్ర, సంఘ చరిత్ర రాయవలసి వస్తే ఖచ్చితంగా ఒక అధ్యాయం, ఒక చాప్టర్ రావెల జోసెఫ్ గారి గురించి రాయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ విభజించబడటానికి ముందు సికింద్రాబాద్లో బైబిల్ హౌస్ ఉన్నప్పుడు తరచుగా బైబిల్ హౌస్కి వారు రావటం, తరచుగా బైబిల్ సొసైటీతో వారు అనుబంధం కలిగి ఉండటం, బైబిల్ సొసైటీ యొక్క పరిచర్యను వారు సహకరించడం, ప్రోత్సహించడం నా ముందు పనిచేసినటువంటి వారు నాకు చాలా సందర్భాలలో చెప్పటం జరిగింది. వారి తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా బైబిల్ సొసైటీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నేను బైబిల్ సొసైటీ తరపున వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఒక్క మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. అకాడమిక్స్ అండ్ మినిస్ట్రీ, ఈ రెండిటికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసినటువంటి వారిలో డాక్టర్ రావెల జోసెఫ్ గారు చాలా ప్రముఖులు. సర్వసాధారణంగా క్లాస్ రూమ్ టీచింగ్కి, చర్చ్ మినిస్ట్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సమాజంలో, చర్చ్లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఒక పెద్ద వేదాంతిగా మనం తయారు కాగలం. సమాజం పట్ల అవగాహన లేనప్పుడు, సంఘంలోని పరిస్థితులు తెలియనప్పుడు మనం ఎప్పుడు కూడా కేవలం క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే వాళ్ళంగానే మిగిలిపోతాం. డాక్టర్ రావెల జోసెఫ్ గారు మాత్రం గ్రేట్ కమిషన్ ఏదైతే మనం ఉందని నమ్ముతున్నామో, ఆ గ్రేట్ కమిషన్ సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని క్రీస్తు ప్రభు చెప్పిన మాటను మనం సర్వసాధారణంగా వేరే లోకానికో లేదా వేరే జనానికో వేరే నేషన్కో వెళ్ళి సువార్తను చెప్పటం గురించి ఆలోచన చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ we forget our own people. మన ప్రజలను మనం మర్చిపోయి ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పటానికి ఆ గ్రేట్ కమిషన్ని మనం ఒక రెఫరెన్స్గా తీసుకుంటాం. కానీ గ్రేట్ కమిషన్ అంటే ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పడం కాదు, ఎక్కడైతే ప్రజలు అంచుల మధ్య నివసిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటం. రావెల జోసెఫ్ గారు కేవలం అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడవలసిన అవకాశం వచ్చినప్పటికీ కూడా
STM వారు యునైటెడ్ స్టేట్స్లో చేశారు. ఆయన యొక్క స్టాండర్డ్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ, పాస్టర్ ట్రైనింగ్స్ ఇస్తూ సంఘ పరిచర్యను వారు ప్రోత్సహించిన విధానం చూస్తే అకాడమిక్స్కి మినిస్ట్రీకి ఉన్నటువంటి ఆంతర్యాన్ని తొలగించి రెండిటి మధ్యన ఒక బ్రిడ్జిని నిర్మాణం చేసి సంఘానికి అకాడమిక్స్కి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరిచినటువంటి గొప్ప నాయకులుగా మనం ఆయనను చూడగలుగుతాం. కాబట్టి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని భావిస్తూ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ పక్షాన వారికి కుటుంబానికి మా కండోలెన్సెస్ తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.